హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రత్యేకంగా సందీప్ రెడ్డి వంగ కళల ప్రాజెక్ట్ ఎందుకు తీయలేకపోయారు అనే టైటిల్ తో ఇక్కడ మనకి మెయిన్ న్యూస్ అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మెయిన్ వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సందీప్ రెడ్డి వంగ ఒక అర్జున్ రెడ్డి, ఒక కబీర్ సింగ్, ఒక యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్టర్ అయితే తెలుగు ఆడియన్స్ మిస్ అయ్యారో ఆ లోటు లేకుండా చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆర్జీవి లాంటి ఒక లెజెండరీ డైరెక్టరే నా ఫేవరెట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అంటేనే తను. సో అలాంటి సినిమాలు తీయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కోరుకుంటాడు అని చెప్పేసి తన్ని కొనియాడిన సిచ్యువేషన్ లో సో ఆయనకి మాత్రం ఒక కళ ఉండిపోయిందని, ఆ స్టోరీని నేను తీసుంటే బాగుండు అని ప్లాన్ చేసుకున్నారన్న వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటి, తను తీయాలనుకున్న ఆ బయోపిక్ ఎవరిది, ఈ విషయాలు పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మైకేల్. సో ఇది ఆల్రెడీ ఏప్రిల్ 24 అంటే ఈ రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆసక్తికర విషయాలు సందీప్ రెడ్డి వంగ అయితే చెప్పుకొని వచ్చారు. సో పాప్ లెజెండ్ మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా యాంటోనియా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ బయోపిక్ ఈ రోజు అయితే విడుదలైంది. సో అయితే మొదట ఈ బయోపిక్ ను యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తీయాలనుకున్నారట. చాలా బలంగా కోరుకున్నప్పటికీ ఈ సినిమా తీయడం తనకు సాధ్యం కాలేదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. సో మైకేల్ జాక్సన్ జీవితంలో ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఎపిసోడ్స్, ఒక ఎమోషన్, మల్లుపులు, ఆయన కలర్ మారడం దగ్గర నుంచి ఆయన చిన్నప్పటి జీవితం అన్నీ కూడా ఒక సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి. సో అలాంటి ఒక స్టోరీని తీయాలంటే అదృష్టం ఉండాలని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు. అలాగే మైకేల్ జాక్సన్ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్కూల్లో పాటలు పాడినప్పటి నుంచి ఆయన రంగు మార్చుకోవడం కానీ, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు కానీ, సంగీత ప్రయాణం కానీ ఒక అద్భుతమైన కథ. ఒకవేళ ఈ బయోపిక్ తీస్తే మైకేల్ జాక్సన్ పాత్రను ఎవరితో తీయాలి అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిందని, అదే అసలైన ప్రశ్న అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ఆ పాత్రను పోషించే వ్యక్తి కూడా కరెక్ట్ గా సరైన నటుడిగా కనిపిస్తాడా, సో అది నాకు కళ. రిపీట్, ఒకవేళ కానీ ఆ నటుడు కానీ నన్ను కలిస్తే, సో మైకేల్ జాక్సన్ కి తగినట్టుగా నటించగలిగిన వ్యక్తిగా నాకు కనిపిస్తే ఖచ్చితంగా నా జీవితంలో ఒక పెద్ద కళ నెరవేరినట్టే. నేను ఖచ్చితంగా సినిమాని తీస్తాను. కేవలం ఇది నేను తీయడమే కాదు, ఆ స్టోరీని ఎవరు తీసినా సరే ఆ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తాను అండ్ ఖచ్చితంగా చూస్తాను కూడా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు. మరి ఫ్యూచర్ లో ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ ఇంకో మైకేల్ జాక్సన్ మూవీని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయా, ఒకవేళ తీస్తే ఎవరు ఈ కథకి అత్యంత కీలకంగా సెట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి, ఎవరు కరెక్ట్ గా మైకేల్ జాక్సన్ క్యారెక్టర్ కి సెట్ అవుతారన్న విషయం అయితే ముందు ముందు తెలియాల్సిందే. అండ్ మెయిన్లీ ప్రస్తుతం అయితే మైకేల్ జాక్సన్ బయోపిక్ లో మైకేల్ జాక్సన్ మేనల్లుండే కథానాయకుడిగా వాడిన విషయం అయితే మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజు ఆ సినిమా రిలీజ్ అవుతున్న వేళ సందీప్ రెడ్డి వంగ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆ మూవీకి సంబంధించి ఇంత ఆసక్తికర విషయాలు మనతో పంచుకోవడం అనేది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సో మరి ఈ మూవీ చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది, సో చూడని వాళ్ళపై మైకేల్ జాక్సన్ మూవీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, ఎన్ని విషయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.